త్వరలోనే పార్టీలో అన్ని పదవులను భర్తీ చేస్తామని జనసేన కార్యదర్శి రామ్ తాళ్ళూరి తెలిపారు. పదవులు భర్తీ పూర్తయ్యాక టీడీపీ బీజేపీతో ఉన్న గ్యాప్ పోతుందని చెప్పారు. ఇక ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలతోనే పోటీ చేస్తామని అన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందంటున్న జనసేన కార్యదర్శి రామ్ తాళ్ళూరితో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. పార్టీకి సంబంధించి ప్రధానంగా కార్యకర్తల కోసం అండగా తీసుకొచ్చిన చెక్కుల బీమా కొద్దిసేపు క్రితంగా ముగిసింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి ఉన్నారు. సార్, ప్రధానంగా కార్యకర్తలకు సంబంధించి ఫ్యూచర్లో ఇంకా ఎలాగా వాళ్ళకి అండగా నిలవాలని పార్టీ నుంచి మీరు ఎలాంటి డైరెక్షన్స్ చేస్తున్నారు? కార్యకర్తలకు మేము ఎప్పుడు అండగా ఉంటామండి. ఈ పార్టీ అనేది కార్యకర్తలకు మాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఇక్కడ మన ఇంపార్టెన్స్ ఏ పార్టీలో ఉండదు. కార్యకర్తకి ఎప్పుడు ఏ రాత్రి ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళని ఆదుకునే దశగా మా అధ్యక్షుల వారు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అదే దశగా ముందుకెళ్తున్నాం. ఈ రోజు చేసిన ఈ కార్యక్రమం కూడా దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలానే ఇన్సూరెన్స్ అనే కాదు, బీమా పథకం అనే కాదు, వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా సరే వాళ్ళతో మేము డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలని సేనాని కార్యక్రమం కానీ, మెంబర్ టు లీడర్ అనే కార్యక్రమం కానీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము కొన్ని రకాల కార్యాచరణలు రాసుకొని ప్రతి మెంబర్తో ఎలా యాక్టివ్ ఉండాలి పార్టీ ఆఫీస్ అనేది ఆ దిశగా ముందుకెళ్తున్నాం. సార్, అంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎలా బలోపేతం చేయాలనుకున్నారు? ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా త్వరలోనే రాబోతుంది. జనసేన పార్టీకి సంబంధించి ఎలా సిద్ధమవుతుంది సార్? లోకల్ బాడీ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మేము రివ్యూ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ సభ్యత్వ వాలంటీర్లతో మాట్లాడుతున్నాము, మండల అధ్యక్షులతో మాట్లాడుతున్నాము, సిటీ అధ్యక్షులతో మాట్లాడుతున్నాము. అందరితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామండి. తీసుకొని మళ్ళీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపి ఇప్పుడు బూత్ లెవెల్ కమిటీలు, గ్రామ లెవెల్ కమిటీలు, మండల లెవెల్ కమిటీలు అనేది మళ్ళీ ఒకసారి వాటిని పునరుద్ధరించుకొని మళ్ళీ స్టార్ట్ చేసి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళి మేము 100% స్ట్రైక్ రేటు రేపు రాబోయే మన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా స్ట్రైక్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ యాజ్ మచ్ యాజ్ వాట్ ఎవర్ విత్ ఇన్ మై కెపాసిటీ ఐఎమ్ ఎంకరేజింగ్ దెమ్ అండ్ మోటివేటింగ్ దెమ్. సో తప్పనిసరిగా మీరు రాబోయే ఒక 2-3 వారాల్లో ఈ మార్పు అనేది కంపల్సరీగా చూస్తారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత పర్సెంట్ జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, టీడీపీ పోటీ చేయడానికి ఇప్పుడే ఏమైనా మాట్లాడుకున్నారు సార్? చర్చలు ఏమైనా జరిగింది దానికి సంబంధించి? అంటే ఎంత పర్సెంట్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. బట్ న్యాయంగా మా పార్టీకి రావాల్సిన కోటా అనేది మేము పోరాడి తీసుకుంటాం. డెఫినెట్గా దానికి మాకు టీడీపీ నుంచి కూడా సపోర్ట్ ఉంది. సో అది ఎంత పర్సెంట్ అనేది మేబీ రాబోయే కాలంలో ఇంకా 1 month 1.5 monthలో మన క్లారిటీ వస్తుంది. సార్, ఫైనల్గా చెప్పండి, కొన్ని చోట్ల జనసేన కావచ్చు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్న చోట కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, కలుపుకొని వెళ్ళాలంటూ కూడా ఈ మధ్య లోకేష్ గారు చెప్పాడు. అంటే నియోజకవర్గ సంబంధించి ఆ గ్యాప్ లేకుండా ఎలాగ మీరు సమాయత్తం అవుతుంది సార్ మీ పార్టీ నుంచి? ఇప్పుడు రేపు రాబోయే కాలంలో మేము వేసే కమిటీల వల్ల వచ్చిన నాయకుల వల్ల ఆ గ్యాప్ అనేది 100% పూర్తవుతుందండి. మా కమిటీ స్ట్రక్చర్ కూడా త్వరలోనే మేము ఎలా వేయబోతున్నాం అనేది మా అధ్యక్షులు వారు రిలీజ్ చేస్తారు. దాంతో ఏంటంటే అదే కదా మెంబర్ టు లీడర్, అంటే మెంబర్ దగ్గర నుంచి వచ్చే కమ్యూనికేషన్ ఎనీ ఫిల్టర్ లేకుండా అధ్యక్షుల వాళ్ళకి ఎలా చేరాలి అనే దశగా కమిటీలు రాబోతున్నాయి. ఈ వచ్చే కొత్త వాటి వల్ల కమిటీల వల్ల కింద మెంబర్ నుంచి అంటే ఒక కార్యకర్త నుంచి ఉన్న ప్రతి కమ్యూనికేషన్ పార్టీ ఆఫీస్ క్లియర్గా వస్తుంది. సార్, ఫైనల్గా చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్లో కూడా సెటిలర్స్ కావచ్చు, జనసేనకి చాలా పట్టుంది. అక్కడ కూడా సభ్యత్వాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందా సార్ పార్టీలో? అక్కడ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి డిస్కషన్ జరిగిందండి. బట్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కంటెస్ట్ చేయమని. మ్యాక్సిమం ఒక 2-3 రోజుల్లో దానిపైన కూడా ఒక డెసిషన్ వస్తుంది. బట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అయితే స్ట్రాంగ్గా వెళ్దామని మేమైతే ఈసారి నిర్ణయం తీసుకున్నాము. సో డెఫినెట్గా ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనసేన ముఖ్య పాత్ర పోషించబోతుంది. దానికి కూడా మా నాయకులందరూ, తెలంగాణ నాయకులందరూ సంసిద్ధం అవుతున్నారు. అది కూడా ఒక 1 week 2 weeksలో దానిపై కూడా మీకు క్లారిటీ వస్తాం. బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అది ఫైనల్గా చూసుకుంటే కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను కలుపుకొని వెళ్తాము. కార్యకర్తలకి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. లోకల్ బాడీలో మిగతా పార్టీని కూడా కలుపుకొని వెళ్తామంటూ కూడా అటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి కూడా మనతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రాజేష్, YK TV, అమరావతి నుంచి.